అసలు ఏంటి శ్వేత, మెజర్మెంట్స్ నిన్ను తాకకుండా ఎలా తీసుకుంటుంది? తీసుకోవాలి. తను నన్ను తాకే అర్హత తనకి లేదు అని ఈ విధంగా చెప్పగానే, అయితే సరే మీ మెజర్మెంట్స్ నేను తీసుకుంటాను అని రూప అనగానే అందరూ కూడా షాకింగ్గా రూపనే చూస్తూ ఉంటారు. ఏంటి, మెజర్మెంట్స్ ముట్టుకోకుండా అలా ఇలా తీసుకుంటుంది అని విధంగా రేణుక అనుకుంటూ అలా చూస్తూ ఉంటే, ఒక్క నిమిషం నేను క్రిందికి వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ చేసేస్తాను అని అంటూ, మురుగన్ నువ్వు కూడా రా అని అంటూ వెంటనే ఇక రూప మురుగన్ క్రిందికి వెళ్తారు. క్రింద అన్నీ కూడా ఏర్పాట్లు చేయగానే వెంటనే మురుగన్ వచ్చి, మేడం అన్నీ ఏర్పాట్లు చేసేశారు, రండి మేడం అని విధంగా అనగానే వెంటనే అందరు కూడా క్రిందికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఈ బాక్స్లోనే మీరు నిలబడండి. అప్పుడు వెంటనే శ్వేత వెళ్ళి బాక్స్లో నిలబడగానే, మురుగన్ ఆ తెరను తీసేసేయ్ అని రూప చెప్పగానే, ఓకే మేడం గారు అని అంటూ వెంటనే ముసుగును తీయగానే ఎదురుగా ఉన్న అద్దాన్ని చూసిన శ్వేత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటాను అని రూప ఈ విధంగా అంటూ వెంటనే అలా మెజర్మెంట్స్ రూప తీసుకుంటూ ఉంటే గౌతమ్, రేణుక ఇద్దరు కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. మీరు కాస్త లెఫ్ట్కి తిరిగితే తీసుకోవాలి మెజర్మెంట్స్ అని రూప చెప్పగానే వెంటనే అలా వెనక్కి తిరగగానే మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటుంది. అదంతా చూసిన రాజు నవ్వుకుంటూ ఉంటే, శ్వేత మాత్రం మీరు తన తెలివితేటలను రోజు 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 మెచ్చుకుంటున్నారని అర్థమవుతుంది. తన తెలివితేటల్ని మీరు సంతోషంగా ఫీల్ అవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో, నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా రూపని ఎలా చేస్తానో చూడండి అని విధంగా అనుకుంటూ, మీ మెజర్మెంట్స్ పూర్తయిపోయాయి, మీరు వెళ్ళి కూర్చుంటే ఏంటి మెజర్మెంట్స్ పూర్తవడమా, మరి నా ఫుడ్ మెజర్మెంట్స్ తీసుకోవాలని తెలీదా అని చెప్పగానే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. శ్వేత, నువ్వు ఇదంతా చేయటం కరెక్ట్ కాదు. ఏంటి రాజు, అదంతా చేయటం కరెక్టే, కరెక్ట్ కాదు అని అలా ఎలా అంటావు? నా కాలు ఎంత సైజులో ఉంది ఏంటి అనేది తీయాలి కదా. ఏంటి రూపా, అంతే కదా, సరే మెజర్మెంట్స్ తీసుకో అని విధంగా చెప్పగానే వెంటనే శ్వేత కాలికి దూరంగా పెట్టి మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటే, గౌతమ్ మాత్రం ఇదంతా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను, అలా అని రూపారాజు గెలవడానికి వీల్లేదు, అందుకే కామ్గా ఉండాల్సి వస్తుంది, కానీ ఏదో ఒక రోజు మాత్రం శ్వేతకి గట్టిగా బుద్ధి చెప్పి తీరుతాను అని మనసులో గౌతమ్ అనుకుంటూ ఉంటే, అప్పుడు వెంటనే రేణుక మాత్రం, గౌతమ్ పాపం ఇలా చూడబుద్ధి అవ్వడం లేదు, కానీ ఒక రకంగా చూస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంది, నేను కూడా కామ్గా ఉన్నాను, ఎందుకో చెప్పనా రేణుక, ఎందుకంటే రూప గెలిస్తే రాజు కూడా గెలుస్తాడు కదా, అందుకే సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. మెజర్మెంట్స్ నేను తీసేసుకున్నాను అనే విధంగా చెప్పగానే ఇక శ్వేత అలా కోపంగా రూపని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, శ్వేత చెప్తాను, నీ అంత చూస్తాను, కానీ మంచితనాన్ని నేనొకటి క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. మరోవైపు విజయాంబిక మాత్రం రోడ్లను పట్టుకొని ఓడుస్తూ ఉంటుంది. అంతలో గౌతమ్ వస్తాడు. ఏంటి మమ్మీ, ఇంకా ఎంతసేపు మమ్మీ, త్వరగా పద మమ్మీ. ఏంట్రా నువ్వు, ఈ ఎండకేంట్రా, పెద్ద జాబ్ అంది, ఇక్కడికి వచ్చాక ఒకరు లీవ్ పెట్టుకొని పోయారని చెప్పింది, ఇదిగో నన్ను ఇలా ఊడిపిచ్చేస్తుంది, నా వల్ల అవడం లేదురా మమ్మీ, నా పరిస్థితి ఇలా, నీ పరిస్థితి ఏమో అలా అలా మాట్లాడుకుంటూ ఉండగా అంతలో విజయాంబిక ఫ్రెండ్స్ విజయాంబికను చూసి, తను విజయాంబికలా కనిపిస్తుంది సుధా, ఒకసారి బయటికి వచ్చి చూడు, అవునే విజయాంబికే, పద విజయాంబిక విజయాంబిక అని అంటూ ఉంటే గబగబా ఊడ్చుకుంటూ ముందుకు వస్తుంది. విజయాంబిక వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి, ఏంటి మమ్మీ అలా త్వరగా ఎందుకు ఊడుస్తున్నావు, మనకి డబుల్ కూలీలు ఏమి ఇవ్వరులే, సింగిల్ కూలీలు మాత్రమే ఇస్తారు అని దీపక్ అంటూ ఉంటే, అది కాదురా నా ఫ్రెండ్స్ వచ్చారా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, విజయాంబిక విజయాంబిక ఏంటి నువ్వు ఈ గెటప్లో ఉండడం ఏంటి, పార్టీకి ఎందుకు రావట్లేదు, ఎందుకు ఏమైందో అని అనుకున్నాము, కానీ పరిస్థితి చూస్తే చాలా క్రిటికల్గా కనిపిస్తుంది, అయ్యో ఏం లేదు సుధా, నా కోడలు కార్పొరేట్
తెలుసు కదా. ఎందుకంటే ఇలాంటి సేవలు చేస్తే నెక్స్ట్ సారి కూడా నా కోడలికే ఓట్లు పడతాయి. అందుకే ఏం చేయదలుచుకున్నామో అని విజయాంబిక చెప్పగానే, నిజంగా నీది గొప్ప మనసు విజయాంబిక. ఇంత మంచి మనసు ఉన్నందుకు మేము చాలా అప్రిషియేట్గా ఫీల్ అవుతున్నాం అని సుధా అంటూ ఉంటుంది విజయాంబికతో. అంతలో అక్కడే ఉన్న కూలీలు వచ్చి, ఊడ్చేశారా, త్వరగా ఊడ్చారా? విజయాంబిక అమ్మగారు త్వరగా పదండి, ఇంకా వేరే రోడ్డు కూడా ఉంది ఊడ్చేది. ఏంటి అలా చెప్తున్నారేంటి? అవును, మందరం అమ్మగారు వీళ్ళిద్దరిని కూడా ఊడ్చే పనిలో పెట్టారు, అందుకే ఊడిపిచ్చేసేస్తున్నారు. ఏంటి అని విధంగా అంటూ, పదండే అక్కడ నుండి వెళ్దాం అని అంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం రూపారాజు డిస్కషన్ చేసుకుంటూ ఉంటే వచ్చి శ్వేత కూర్చుంటుంది. నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు? ఎందుకంటే మీరు నా డిజైన్ని చేయబోతున్నారు కాబట్టి, ఐ మీన్ నా డ్రెస్ని క్రియేట్ చేయబోతున్నారు కాబట్టి నేనుంటే బాగుంటుంది, అందుకే ఉంటున్నాను అని విధంగా అంటూ ఉంటే, ఇక రూపరాజు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. రాజు బయటికి వెళ్దామా, చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడు నేను చాలా పనిలో ఉన్నాను, నాకు వీలు పడదు అని రాజు చెప్పగానే శ్వేత అలానే చూస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ మాత్రం ఎలాగైనా సరే చెడగొట్టాలి అని గౌతమ్ అనుకుంటూ వెంటనే రూప దగ్గరకు వస్తారు. రూప, నిజంగా నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఆకలి అవుతుంది కదా, ఇదిగో పిజ్జా ఆర్డర్ చేసి తీసుకొని వచ్చాను, తిను రూప. నో థ్యాంక్స్, నాకొద్దు. అయితే నాకు ఇవ్వు గౌతమ్, నేను తినేస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది, పిజ్జా విలువ వీళ్ళకేం తెలుసులే అని అంటూ శ్వేత పిజ్జాని తింటూ ఉంటుంది. ఇక రూప మాత్రం అలా డిజైన్ని క్రియేటివిటీ చేస్తూ ఉండగా వెంటనే రూపను కోపంగా చూసి అక్కడే పెట్టేసి తన క్లాత్తో తన చేతి వేలని తుడుచుకోబోతూ ఉంటే, మీరేం చేస్తున్నారు, చెడగొట్టాలని చూస్తున్నారా అని అంటూ కోపంగా అలా గుంజుకోగానే అక్కడే ఉన్న వాటర్ శ్వేతపై పడిపోతుంది. నాపై నీళ్లు పోస్తావా అని అంటూ చెప్ప పగలబొట్టబోతూ ఉంటే రాజు వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అయినా ఆఫ్టర్ ఆల్ తన కోసం నాపై చేయి చేసుకోదలుచుకున్నావా? రాజు, నాకేం అర్థం కావట్లేదు రాజు. ఏంటి అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. నాకు ఫ్యామిలీ కంటే కంపెనీ ముఖ్యం, కంపెనీలో వర్క్ చేసే వర్కర్స్ కూడా అంతకంటే ఇంపార్టెంట్. ఎందుకు ఇలా చెడగొట్టాలని చూస్తున్నావు? నేను చెడగొట్టడం కాదు, నాపైనే తను వాటర్ పోసింది, నేనంతా చూస్తున్నాను శ్వేత, నువ్వు చెడగొట్టడానికే ఇలా చేస్తున్నావు. అవును, నువ్వు కావాలని చేసావు కదా అని అంటూ ఉంటే, నువ్వు మధ్యలో మాట్లాడకే అని అనగానే వెంటనే అక్కడే ఉన్న చైర్ని గట్టిగా కొట్టగానే శ్వేత కాలికి తగులుతుంది. అమ్మా అని విధంగా అంటూ ఉంటుంది. నువ్వు కాబట్టి ఏమనలేకపోతున్నాను, కానీ ఇంకొకరు ఉండే మాత్రం వేరేలా ఉండేది అని కోపంగా శ్వేత అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఇక గౌతమ్ మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. సీఎం కూతురు ఇంత ఎక్కువ చేస్తుందని అనుకోలేదు పాపం, కానీ చివరికి కాలికి దెబ్బ తగిలించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది అని గౌతమ్ అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు.